జై తెలంగాణ, జై కేసీఆర్. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రగతి భవన్లో జరిగినటువంటి సమావేశంలో అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దాదాపుగా ఇప్పటికీ ఒక 100 సార్లు కేసీఆర్ గారి గురించి అవాకులు చవాకులు పేలుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరొక్కసారి తన కుక్క బుద్ధిని పోనించుకోకుండా కేసీఆర్ గారి చావు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ భూమనుగడ ఈ లోకం ఉన్నన్ని రోజులు మీరు ఏమన్నా జీవిస్తామని చెప్పేసి మాట తీసుకొని పుట్టారా? మీకు చావు ఉండదా? ప్రతి మనిషికి పుట్టిన వాడికి గిట్టక మానదు అన్నట్టు ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు పోయే కాలం వస్తుంది. ఆ కాలం వచ్చినప్పుడు నువ్వు కూడా పోతావు. నువ్వేమి ఈ భూమి మీద ఏమి ఎక్కువ రోజులు ఉండవు. కానీ ఏం మాట్లాడుతున్నావు? తెలంగాణ సాధించినటువంటి గొప్ప సాధకుడు, తెలంగాణ సాధకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పట్టుకొని చావు ఉరిపెట్టి చావాలంటవా? ఎంత చిల్లర భాష మాట్లాడుతూ ఉన్నావు నువ్వు. కళ్ళు దాగిన కోతిలాగా ఎగిసి పడతా ఉన్నావు. ఇంకెన్ని రోజులు ఎగిసి పడతావో చూస్తాం, మేము కూడా చూస్తాం. నీ యొక్క ఆలోచన విధానాలను మార్చుకోవాలని నేను హెచ్చరిక చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారికి. నీ చర్యని ఎక్కువ రోజులు సహించేటువంటి ఓపిక మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు లేదు. మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారో ఒకసారి తెలుసుకోండి. మీ యొక్క నీళ్ల దోపిడీ గురించి కేసీఆర్ గారు తెలంగాణ నీటి హక్కులకి భంగం కలిగించే విధంగా రేవంత్ రెడ్డి గారి అడుగులకు మడుగులెత్తుతూ పక్క రాష్ట్రానికి నీళ్లు దోసుకెళ్తా ఉంటే ఆ దోపిడీకి మీరు అధికారికంగా మీరు సహకరిస్తా ఉన్న దాన్ని ఎండగట్టాడు కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ గారి మా వాక్యాలకి నువ్వు సమాధానం చెప్పాలి, కానీ ఈ రకమైనటువంటి చిల్లర భాష మాట్లాడవద్దు. రేవంత్ నోటిని కెమికల్స్ వేసి కడగాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోటిని కెమికల్స్ తో వేసి కడగండి. ఆ మూసీ కంపు కంటే కూడా రేవంత్ రెడ్డి గారి నోటు యొక్క కంపు ఎక్కువ కనిపిస్తా ఉంది ఈ రాష్ట్రంలో. ఎక్కడికి వెళ్ళినా, ఏ జూబ్లీహిల్స్కి వెళ్ళినా, బంజారాహిల్స్కి వెళ్ళినా మూసీ నది అక్కడ ఉంటది, కానీ అంతకంటే ఎక్కువైనటువంటి వాసన రేవంత్ రెడ్డి గారి నోటి ద్వారా వస్తా ఉంది. కాబట్టి తక్షణమే మూసీ ప్రక్షాళన కాదు కావాల్సింది ఈ రాష్ట్రానికి, హైదరాబాద్కి మూసీ ప్రక్షాళన కాదు, రేవంత్ రెడ్డి గారి నోరు ప్రక్షాళన కావాలి. నోటిని కడగాలని చెప్పేసి వరద నీటి ఏదైతే మూసి వరద అయితే ఎలాగైతే పారుతుందో ఆ రకంగా రేవంత్ రెడ్డి నోటి నుంచి ఆ యొక్క కంపు భాష మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కంపు భాష వస్తూ ఉంది. తక్షణమే దాన్ని అరికట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు దేశమంతా రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతా ఉన్నాడు. మరి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? రాహుల్ గాంధీ గారు రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ ఉంది నీ ప్రభుత్వం, రాజ్యాంగాన్ని అవమానపరుస్తుంది నీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తక్షణమే నీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు మార్చుకోమని మీరు చెప్పండి, లేదా మీరు దొంగ నాటకాలు ఆడుతున్నట్టు కూడా దేశ ప్రజలు భావించాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క వీరు ఏముంది, ఎట్లా రాజ్యాంగాన్ని అవమానపరుస్తా ఉన్నాడు? నిన్న ప్రగతి భవన్ అనేది ముఖ్యమంత్రి గారికి గతంలో అఫీషియల్ క్యాంపు కార్యాలయం. అలాంటి ప్రభుత్వ అధికారిక భవనంలో మీరు ఏం చేయాలి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 మంది శాసనసభ్యులని, 40 మంది కౌన్సిల్ సభ్యులని, శాసన మండలి సభ్యులని, పార్లమెంట్ సభ్యులని, రాజ్యసభ సభ్యులని, లోకసభ సభ్యులని, అందరి సభ్యులను పిలిచి మీరు ప్రభుత్వం నుంచి ఏదైనా చెప్పాలంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కావచ్చు, ఏదైనా మీటింగ్ అధికారికంగా సమాచారం ఇచ్చి పెట్టుకోవాలి. కానీ ఏం చేశారు మీరు? నిన్న మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను పిలుచుకొని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులని, కాంగ్రెస్ పార్టీ కార్యవర్గాన్ని, పిసిసి అధ్యక్షుడిని అందరిని పిలుచుకొని నిన్న మీరు మీటింగ్ పెట్టారు. ఇవాళ అసెంబ్లీ కూడా ఏం చేస్తా ఉన్నది? ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి శాసనసభని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్గా, గాంధీ భవన్ వేదికగా ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో మీరు చేస్తున్నటువంటి ప్రవర్తన చాలా నీచమైనటువంటి ప్రవర్తన. మీరు ప్రతిపక్షాన్ని గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు ప్రజాస్వామ్యం, 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం, ప్రజాపాలన మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి ఎక్కడ పోయింది రేవంత్ రెడ్డి? ఎలా ప్రజాస్వామ్యం? మా శాసనసభ పక్ష ఉపనాయకుడు హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉంటే నీ స్పీకర్ ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు, ముఖ్యమంత్రి గారిని ఏమనొద్దు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిని చావుకోవచ్చు, కానీ నీ ముఖ్యమంత్రి మాట్లాడే కంపు భాషని మా నాయకుడు హరీష్ రావు గారు లేచి మాట్లాడితే ఈరోజు స్పీకర్ గారు ప్రసాద్ కుమార్ గారు ముఖ్యమంత్రి ఏమనంటే మేము మైక్ కట్ చేస్తాని నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీ యొక్క ఆటవిక రాజ్యం కాదు ఇది, ఇది ప్రజాస్వామ్య రాజ్యం. తెలంగాణని కేసీఆర్ గారు సాధించిన తెలంగాణ గడ్డ ఇది ఆటవిక రాజ్యం కాదు, గుర్తుపెట్టుకోండి. 2 సంవత్సరాల్లో మీ చిట్టాన్ని మొత్తం కూడా మా పార్టీ విప్పుతుంది.
మీరు ఇకనైనా శాసనసభ సమావేశాలని సజావుగా నడపడానికి మీరు ప్రయత్నం చేయండి. ఏకపక్షంగా నడపకండి. మీరు యొక్క కౌరవుల సభగా నడపకండి. దాన్ని తక్షణమే శాసనసభని మీ 15 రోజులు నిర్వహించాలని, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీల ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ యొక్క సూచనలు కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి సూచిస్తా ఉన్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నా. మీ నోటిని, మీ యొక్క కంపు నోటిని జాగ్రత్త పెట్టుకోండి అని హెచ్చరిక చేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.